దేవుళ్ళలో శివుడన్న, హీరోస్లో ప్రభాస్ అన్న నాకు చాలా ఇష్టం. అందుకే కన్నప్ప మూవీ ఎలా అయినా థియేటర్లోనే చూడాలని పట్టుబట్టుకుని. కానీ ఇక్కడ థియేటర్ సిచ్యువేషన్ చూసారా? ఈ థియేటర్లో తమ్ముడు, జురాసిక్ వరల్డ్, కన్నప్ప ఇలా చాలా మూవీస్ కానీ చూడడానికే ఒక్క ఆడియన్ కూడా లేడు. మేమేమో టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని మరీ వచ్చాం. బట్ చాలా డిసప్పాయింటెడ్. ఇది చూసి మా ఆయన షాక్ అయ్యి, ఇంత పెద్ద పెద్ద థియేటర్స్ కట్టుకుంటున్నారు, కనీసం ఒక్క ఆడియన్ కూడా కనిపించకపోవడం చాలా షాకింగ్ గా ఉందని. యాక్చువల్లీ మేమున్న ప్లేస్ లో ఈ ఒక్క థియేటర్ లోనే కన్నప్ప మూవీ ఉంది. అందుకే మేము వరుసగా 3 రోజులు వచ్చి ఈ థియేటర్ లో మూవీ కోసం చూసాము. బట్ 3 days కూడా ఆడియన్స్. కన్నప్ప మూవీ గురించి కాదు, చాలా మూవీస్ ఉన్నా సరే ఆ థియేటర్ లో ఒక ఆడియన్స్ కూడా. ఫైనల్ గా మా హస్బెండ్ నా కోరిక ఎలా అయినా తీర్చాలని సండే ఈవినింగ్ ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారని చిలిక జోష్యం చెప్పారు. అది నిజంగానే వర్క్. సండే ఈవినింగ్ మళ్ళీ 0% హోప్ తో చెక్ చేయడానికి వెళ్ళాం. కానీ ఈసారి ఆన్లైన్ లో టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. బికాజ్ నాకు అసలు చూసారు కదా, జల్లెడ పెట్టినట్టు అక్కడొకళ్ళు ఉన్నారు. ఫైనల్ గా ఒక 20 members అయితే అయ్యారు. 20 members అయితేనే మూవీ వేస్తారు కదా, సో మూవీ వేశారు. ఫైనల్ గా నా కోరిక తీరింది. నా శివయ్యని చూశాను, నా ఫేవరెట్ ప్రభాస్ ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో తెలుసా, లాస్ట్ వీడియోలో 4 లక్కీ సబ్స్క్రైబర్స్ అడిగాను, 9 మంది సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.